చందనపురం రెండవ భాగం. సమయం గడుస్తూ ఉంది. ఇంద్రరాజు అతని ప్రేయసి ఈసరికి ఇక్కడ చేరి ఉంటారు అన్న బలమైన ఆలోచన కలగడంతో అడుగులు మెల్లగా వేగం తగ్గించి పరీక్షగా చూస్తూ నడుస్తూ ఉన్నాడు దేవదత్. ఎలాగైనా బంధించి తీరాలి అన్న ఉద్రేకపు ఆలోచనల వల్ల చల్లని గాలి కూడా అతని నుదుటిపైన చిరుచెమటలు పట్టిస్తూ ఉంది. సరిగ్గా అప్పుడే టప్పుమని పైనుండి ఏదో చిన్నది కిందికి పడ్డట్లు అస్పష్టంగా వినిపించింది దేవదత్తుకు. నడుస్తున్న వాడల్లా క్షణం సేపు ఆగి నేల మీద పడింది ఏంటా అని కిందికి చూశాడు. ఎర్రమన్ను నల్లరేగడి కలిసి ఉన్న చోట ఆ మట్టి నేల మీద ఏమీ కనిపించలేదు అతనికి. అయినా అతని అనుమానం మాత్రం తీరనే లేదు. మరింత పరీక్షగా చూశాడు కిందికి. అక్కడ కొన్ని సీతాఫలం గింజలు, ఆ పండువే మరికొన్ని తొక్కలు కనిపించాయి దేవదత్తుకి. చెట్ల కింద ఇవి మామూలేలే అనుకుంటూ తలెత్తి చూశాడు. అంతే, ఏదో వింతని చూసినట్టు అతని నొసలు ముడుచుకున్నాయి. అది మామిడి చెట్టు. మరోసారి నేల మీదికి కిందికి చూశాడు దేవదత్. నేల మీద పడి ఉన్నది సీతాఫలం తొక్కలు. ఎర్రబాయో ఎండిపోయో లేవు. ఇప్పుడే తిన్నట్లుగా తాజాగా ఆకుపచ్చగా ఉన్నవి. మామిడి చెట్టు కింద సీతాఫలం తొక్కలు గింజలు ఎలా ఉంటాయి? అలాగని ఏ పాతవో కాకపోతే ఏ చిలకో మరి ఏ పిట్టో తినింది అనుకోవడం అసాధ్యం. ఎందుకంటే పిట్టలు సీతాఫలంని చెట్టుపైన కొమ్మమైన ఉండగానే ముక్కుతో పొడుచుకొని తింటాయి. కానీ కిందికి తీసుకొని మరీ తినవు. బాదం పండ్లో రావి పళ్ళో అయితే అవి గాల్లోకి ఎగిరి చెట్లపై వాలి తింటాయి. కానీ పండు పరపరంగా తీసుకొని తినగలవా అని అనుకున్నాడు దేవదత్. అలా అనుమానం రావడంతో తలెత్తి మామిడి చెట్టు వంక పరీక్షగా చూశాడు. మామిడి చెట్టు చిక్కగా ఎక్కువగా ఉండడం వల్ల అతనికి ఏమీ కనిపించలేదు. కానీ తీరని అనుమానంతో అతను ఇంకొకసారి వెళ్ళి వేరే కోణంలో చూస్తూ ఉండగా చిందింది సింధూరపు రంగులోని ఒక వస్త్రం. చెట్టు మొత్తం ఆకుపచ్చని రంగులో ఉండగా భిన్నంగా కనిపిస్తూ మనుషులు ధరించేది అన్నట్లు నిశ్చయించుకున్నాడు. మెల్లగా ఒక పక్కకు నడిచాడు దేవదత్. ఓరగంటితో ఆ గుబురును గమనిస్తూ ముందుకు వెళుతూ అక్కడక్కడ రాబోతున్న సైనికులను ఎదురు చూశాడు. దేవదత్ ఏం చెయ్యాలో వాళ్ళకి వివరంగా చెప్పాడు. ఆ తర్వాత దేవదత్ నక్కి నక్కి మళ్ళా వెనుకగా చెట్టు చాటున చేరి గుబురు మధ్యలో కనబడుతున్న రంగురంగుల వస్త్రాన్నే గమనిస్తూ నిలబడ్డాడు. వెలుగు నిదానంగా తగ్గిపోతూ ఉంది. పిట్టలు మరెన్నో విహంగాలు అరుచుకుంటూ తమ గూడు చేరిపోతున్నాయి. అప్పుడే దేవదత్ చూస్తున్న మామిడి చెట్టు క్రింద నుండి చంద్రకాంత రంగు జాలువారుతున్నట్లు కనిపించింది. ఆ వెనుకే బంగారు పీతాంబరాలతో మధురానగర రాజు అయినటువంటి ఇంద్రరాజు చెట్టు కింద కూర్చొని ఉన్నాడు. దిగుతూ కనిపించాడు. అది చూస్తూనే మరో చెట్టు చాటున దేవదత్ అప్రమత్తమయ్యాడు. ముందుగా ఇంద్రరాజు చెట్టు దిగి తల పైకెత్తి చూశాడు. కిందకు జారిపోయి ఉన్న సింధూరపు రంగు మేలి మూసుకుని పక్కకు చుట్టిపెట్టి మెల్లిగా మామిడి చెట్టు మీద నుండి దిగుతుంది కనౌజు రాజ్య రాకుమారి. చెట్టుకు చీలి ఉన్న కొమ్మల మధ్య నుండి నేలకు దిగాల్సింది ఆమె. రెండు చేతులు ఎత్తి పట్టుకొని కిందికి దింపాడు ఇంద్రరాజు. నేల పాదానికి ఆనుతూనే రాకుమారి ఒక్కసారిగా ఇంద్రరాజును అల్లుకొని పోయింది. ఆమె అల్లుకున్న దానికంటే గాఢంగా ఆమెని చుట్టేశాడు ఇంద్రరాజు. దేవదత్ మళ్ళీ వాళ్ల వంక అప్రమత్తంగా చూశాడు. తాను పట్టుకోవలసిన వాళ్ళు ఇంత త్వరగా తారసపడతారు అని అతను ఊహించనే లేదు. వాళ్ళెక్కడికి పారిపోతారో అన్నట్లు మరింత అప్రమత్తతతో వారి పైన దృష్టి మరల్చకుండా చూస్తూనే ఉన్నాడు దేవదత్. చుట్టుపక్కల ఉన్న చెట్లన్నీ పిట్టలతో నిండి కువకువలాడుతూ కనిపించాయి. పక్షుల రెక్కల పరవళ్ళు రకరకాల వాయిద్య శబ్దాలతో ఆ ప్రాంతం శబ్ద తరంగాలతో ఆహ్లాదంగా ఉంది. ప్రకృతి మధ్యలో ఉండి పిట్టల కువకువలు వింటున్న ఇంద్రరాజు మనో చైతన్యంతో ఉద్రేకంగా రాకుమారిని కూర్చోబెట్టి ఆమె పైకి వాలాడు. వారం రోజులుగా ప్రియురాలి సహచర్యంలోనే ఉంటూ ఉన్నాడు. ఇలా
మూడో కంట పడకుండా దాగి ఉండవలసిన పరిస్థితుల వల్ల, అనువైన సమయం దొరకకపోవడం వల్ల అతని మనసులో, దేహంలో రగులుతున్న ఆకలి లోపలే అణుచుకున్నాడు ఇంద్రరాజు. కానీ ఇప్పుడు ఏకాంతం లభించింది. రాబోతున్న చీకటి సమయం అన్నింటినీ మించి రాకుమారి చూపిస్తున్న చొరవ ఇంద్రరాజులో వెచ్చని వాంఛను నింపుతూ ఉంది. రాకుమారి చెవులో గుసగుసగా ఏదో చెబుతూ నేల మీదకు వాలుతూ పూర్తిగా ఆమెను ఆక్రమించాడు ఇంద్రరాజు. వాళ్ల దేహాలు రెండు కాదు, ఒకటే అనిపించేలా కోరికలు పరవళ్ళు తొక్కుతూ ఉన్నవి. ఒకరినొకరు కౌగిలించుకుంటూ కనిపిస్తూ ఉన్నారు. రెప్ప వాల్చడం మరల్చడం కంటే వాళ్లనే చూస్తూ గమనిస్తూ ఉన్నాడు దేవదత్. కళ్ళు పెద్దవి చేసి వాళ్లను చూస్తున్న దేవదత్తులో కుతూహలము, సంశయము రెండూ తొంగి చూశాయి. ఎంతో ప్రయత్నపూర్వకంగా తలని పక్కకు తిప్పుకున్నాడు. చూడమంటోంది మనసు. పోరు తట్టుకోలేకపోతూ ఉన్నాడు అతను. మనసుకే లొంగినట్టు చెట్టు చాటున నిలబడి తలని అటూ ఇటూ వాళ్ళని నిశ్చితంగా చూస్తూ ఉన్నాడు దేవదత్. సరిగ్గా అప్పుడే ఉన్న ప్రశాంతతను, ఆ వాతావరణాన్ని ఒక్కసారిగా మాటలు, కేకలు కలగాపులగం చేస్తూ ఉన్నాయి. అవి దేవదత్ చెవుల్లో కూడా పడ్డాయి. ఆ శబ్దాలు దేనికి చెందినవో అర్థమవుతూనే గబగబా చెట్టు వెనక నుండి బయటికి వచ్చి ముందుకు కదిలాడు. సరిగ్గా ఆ క్షణం ఒకరితో ఒకరి దేహాలు ఏకమై స్వరం మరచి ఆనందంలో మునిగి ఉన్న ఇంద్రరాజు, రాకుమారి చెవుల్లో కూడా లీలగా పడ్డాయి ఆ శబ్దాలు. చాలామంది మనసులు వస్తున్నట్లు వినిపించాయి ఆ శబ్దాలు. అంతే, ఉన్నపాటుగా విడివిడిగా అప్రమత్తంగా లేచి నిలుచున్నారు వాళ్ళు. ఇంద్రరాజు తన మొలకి వేలాడుతున్న వరలోని కత్తిని, పిడిని తీసి ఎదుర్కొనే చేతి వాటంతో నిలబడి ఉన్నాడు. తన వైపు వస్తున్న మనుషుల్ని చూసి మీదికి దూకే సమయంలో చేతుల్ని వెనక్కి విరిచి పట్టుకున్నాడు దేవదత్. మెరుపులా జరిగిన అనూహ్యమైన సంఘటనకి రాకుమారి భీతి చెందగా అంతలోనే పుంజుకున్నట్లుగా రెండు చేతులు గుప్పించి దేవదత్ మీదికి లంఘించింది. దేవదత్ ఆమె దాడిని ముందే ఊహించాడు. ఇంద్రరాజును ఆమె వైపుకు తిప్పి వెంటనే చేతిలోని పిడిబాకును లాక్కున్నాడు. దేవదత్ పిడిబాకులను విసురుగా రాకుమారి దేవదత్ స్థానంలో దాడి చేస్తున్న రాకుమారి ఆఖరి క్షణంలో తనను తను తమాయించుకొని నిలబడింది. లేకపోతే తను విసిరిన పిడిబాకు ఇంద్రరాజుకు తగిలేది. తనని కూడా ఒడసి పట్టుకున్నాడు దేవదత్. సరిగ్గా అప్పుడే సైనికులు, వేగులవాళ్ళు, గూఢచారులు అందరూ కూడా అక్కడికి చేరుకున్నారు. ఆయుధాలు, మోకుల్లాంటి కత్తులు అవన్నీ ఉన్నవి. ఎలాగైనా సరే విడిపించుకోవడానికి విశ్వప్రయత్నము చేసి అందులో సఫలీకృతుడయ్యాడు ఇంద్రరాజు. వాళ్ళందరినీ ఇంద్రరాజు, అతని ప్రేయసి గుండ్రంగా నిలబెట్టాడు దేవదత్. వాళ్ళు మూకుంబడిగా జరిగిన ఈ సంఘటన అర్థం చేసుకొని బందీగా తొరికిపోయాడు ఇంద్రరాజు. కానీ ఊపిరున్నంత వరకు, ఆఖరి శ్వాస వరకు ఆశాజీవుల్లాగా పోట్లాడదలిచాడు. అలా అనుకుంటూ గిర్రున గుండ్రంగా తిరిగి చేతులు మెల్లపెడుతూ దేవదత్ పట్టులో నుండి విడిపించుకున్నాడు. ఊహించని ఈ ఎత్తుకు చిత్తైపోయి నిలబడ్డాడు దేవదత్, ఒక బొమ్మలాగా. అతనితో పాటు ఉన్నవారందరిది కూడా అదే పరిస్థితి. ఆ క్షణం కోసమే ఎదురు చూస్తున్న ఇంద్రరాజు, అతని ప్రేయసి రివ్వున ముందుకు ఎగిసి పరుగు లంఘించుకున్నారు. అప్పుడు స్పృహలోకి వచ్చి తల వెంటనే తిప్పి చూసి ఇంకా చేతిలో ఉన్న పిడిబాకు సూటిగా ఉందని గ్రహించాడు. గిరగిరాలు తిక్కుతూ ఉన్నారు పిడిబాకు. దాన్ని మణికట్టుతో తీసుకొని ఇంద్రరాజు కాలి పిక్క మీద ఒక్కసారి వేశాడు దేవదత్. అంతే, భరించలేని బాధతో ఆ అంటూ అరుస్తూ ముందుకు పడిపోయాడు ఇంద్రరాజు. ఏం జరిగిందో గమనించిన రాకుమారి మొదలు నరికిన చెట్టులాగా కుప్పకూలిపోయింది. ఇంద్రరాజును లేపపోయింది. కానీ అప్పటికే చిరుతపులిలా దగ్గరికి వచ్చాడు దేవదత్. అతను తర్వాత ఒకరు సైనికులందరూ కూడా పరుగు పరుగున వచ్చి వాళ్లను చుట్టేశారు. సైనికులు తెచ్చిన తాడుతో ఇంద్రరాజుని, రాకుమారిని కూడా చుట్టేశారు. విడివిడిగా కట్టిపెట్టాడు దేవదత్. రాకుమారి ఇంద్రరాజు తెగువను ప్రత్యక్షంగా చూసి వాళ్ళిద్దరినీ కూడా బంధించడం సాధ్యమయ్యింది దేవదత్తుకి. వెంటనే సైనికులను ఆజ్ఞాపించాడు. ఇంద్రరాజును నేల మీద పడేసి లాక్కుపోయారు సైనికులు. సైనికులు పట్టుకున్న పట్టు గట్టిగా తాడుతో కట్టి ముడివేశాడు దేవదత్. తాడుతో కట్టేశాక
ఇంద్రరాజు కాలు నుండి రక్తస్రావం కారుతూ ఉండడంతో మరో 2-3 నూలు వస్త్రాలతో ఆ గాయానికి కట్టు కట్టాడు దేవదత్. అతన్ని చాలా తీక్షణమైన చూపుతో కఠినంగా చూస్తూ ఉన్నాడు ఇంద్రరాజు. అప్పుడే గుర్రం నుండి ఒక వేగులవాడు వచ్చి నమస్కరించి తాను తెచ్చిన లేఖను దేవదత్తుకు అందించాడు. ఆ దళసరి రంగు గల వస్త్రం పైన బలంగా రాసి ఉన్న అక్షరాలను గమనించి లేఖ చదవడం ప్రారంభించాడు. భారంగా ఊపిరి పీల్చుకుంటూ నొసలు ముడివేస్తూ ఇంద్రరాజునే చూశాడు దేవదత్. మొక్కజొన్న పొత్తుల తట్టని తలపై పెట్టుకొని ఇంటికి వస్తూ ఉన్న ప్రబల్లిక అంత దూరం నుండి చూడగానే, ఏయ్ అదుగోవే, ప్రబల్లి వస్తూ ఉందే. సుమిత్ర అత్త చెప్పే వరకు దీని పెళ్లి సంబంధం కుదిరినట్టు మనకు చెప్పనే లేదు కదే. అందరం కలిసి దీన్నొక ఆట పట్టిద్దాం అని సూర్యవతి వాళ్ళ ఇంటి అరుగు మీద కూర్చున్న మిగతా స్నేహితురాళ్లతో చెప్పింది లవంగి. సూర్యవతికి మొన్న ఈ మధ్యనే పెళ్ళి అయ్యింది. ఆమె భర్త ఇల్లరికపు అల్లుడుగా ఇక్కడికి వచ్చి ఉండడంతో సూర్యవతికి పుట్టినిల్లే అత్తిల్లయింది. వాళ్ళ అరుగు మీద కూర్చున్నారు లవంగి, సూర్యవతి, అచల కుమారి, కుచల కుమారీలు. వాళ్లలో లవంగికి మాత్రమే పెళ్లి కాలేదు. కవల పిల్లలైన అచల కుమారి, కుచల కుమారి 2 రోజుల క్రితం జరిగిన శంకుస్థాపన కోసం చందనపురంకు వచ్చారు. ప్రవల్లిక స్నేహితురాళ్ళందరినీ ఒకే చోట చూడ్డంతో హుషారుగా వాళ్ళ దగ్గరికి వచ్చింది. ఏమిటే, ఎలా ఉన్నారే మీరు అంటూ తట్టను దింపుతూ అడిగింది. పెద్ద ఘనాపాటివైపోయావే. మేమేంటి, మేము నల్లపూసలమైపోయామా, లేక తమరు చిరంజీవి సౌభాగ్యవతి గారిలాగా పెద్ద మనిషి అయ్యారా అని ఎత్తి పొడుస్తూ అడిగింది లవంగి. లవంగి మాటలకు అచల కుమారి పక్కున నవ్వింది. లవంగి, ఈ వేలాకోలపు మాటలేంటే? అబ్బా తల్లి, పెద్దదానివైపోయావు, మళ్ళీ నల్లబారు మాసిపోయినట్లు ఇంతలా కనబడుతున్నావేంటే అంటూ సాగదీస్తూ అడిగింది ప్రవల్లిక. చాలు ఆపవే, నువ్వు మాట మార్చాలని తెలివిగా ఆలోచన చెయ్యకు. మాకు అర్థమైపోయిందిలే, మాకు సుమిత్ర అత్త చెప్పిందిలే, నీ పెళ్ళి కుదిరిందట. ఓహో, తమరు చేసుకోబోయేవాడు మంచి వీరుడేనా? అదేనే, పువ్వంటి వాడన్నావు కదా, మరి పువ్వంటి వాడినే చేసుకుంటున్నావా అని 4 రోజుల క్రితం ప్రవల్లిక అన్న మాటల్ని ఎత్తి పొడుస్తూ చివరి పదాన్ని ఒత్తి పలుకుతూ చెప్పింది సూర్యవతి. అని దగ్గరలోనే తొంగి చూస్తూ ఉన్న బుగ్గల్లో సిగ్గుని పులమరించుకొని ఉంది. ఇలా ఒక్కసారి దండెత్తి వస్తే ఎలాగే, మనసులో ఉన్నది ఇప్పుడు నేను ఎలాగే చెప్పేది అన్నట్టు వాళ్ల వంక నుండి తప్పించుకోవడానికి చూసింది ప్రవల్లిక. మేమిప్పుడు పానకంలో పుడకల్లాగే కనపడతాంలేవే, మొక్కజొన్న తోటలో కాబోయే వాణ్ణి ఊహించు కూర్చుంటావులే అంటూ అనింది కుచల కుమారి. అబ్బా ఆపవే, అలాంటిది ఏమీ లేదులేవే, నిన్ననే మా అత్తయ్య వెళ్ళిపోయింది, పొద్దుటే చెప్దామనుకున్నా కానీ సూర్యాని కనిపించలేదే అంటూ నసిగింది ప్రవల్లిక. ఏంటమ్మా, అత్తయ్యా ఏది, మరొకసారి పలకమ్మా, విని తరిస్తాం అంటూ చెవులను సాగతీస్తూ అడిగింది లవంగి. అత్తమ్మా, ఓహో, ఈకేశ్వరి, పీకేశ్వరి ఇట్లాంటి పేర్లు అనుకునే వాళ్ళం కదమ్మా మీ లోకేశ్వరి అత్తయ్యకు అంటూ దీర్ఘాలు చేస్తూ చెప్పింది అచల కుమారి. ఆమె మిగిలిన వాళ్ల మాటలు విని పక్కున నవ్వారు. ప్రవల్లిక ముఖం పైన కూడా ముసిముసి నవ్వులు మెరిచాయి. అబ్బా పోండే మీరును మీ వెక్కిరింతలు అంటూ మధ్యలో ఉన్న చోట అరుగుపైన కూర్చుంది. బుట్టలోని లేత మొక్కజొన్న పొత్తుల్ని తీసి, అది సరేలే కానీ ప్రవల్లి, ఇంతకీ ఆ పెళ్లి కొరకు ఎలా ఉన్నాడే? నో మన్మధుల్లా ఉంటాడా? బాగా మంచి ఎత్తుగా బలంగా చూడగానే వశం తప్పేలా ఉంటాడా అని మత్తుగా అడిగింది లవంగి. చాలే ఆపవే, ఆ వరుణ్ణి నేను ఇంతవరకు చూడలేదు కదే లవంగి. అయినా మీ మనసెందుకే వశం తప్పాలి, మీకెందుకే మత్తి తప్పాలి, నాకు కాదటే అని లవంగి తల మీద మొట్టికాయలు కొడుతూ చెప్పింది ప్రవల్లి. మళ్ళీ అందరూ గొల్లున నవ్వారు.
ఆగండి అమ్మాయిలు, ఆ పెళ్లి కొడుకు ఎలా ఉంటాడు అనేది చూడలేదు అంటుంది కదా. ఆ కానీ వాళ్ళ అత్తను అది అడగకుండా ఉంటుందా? వాళ్ళత్త చెప్పకుండా ఉంటుందా? ఇది మన దగ్గర లేనిపోని కబుర్లు చెబుతుంది అంతే అన్నట్లు ప్రవల్లి వంక చూసింది అచలకుమారి. అబ్బా, అతను ఎలా ఉంటాడో అని దీర్ఘం చూస్తూ ప్రవల్లిక వాళ్ళందరి వైపు ఆతృతత చూస్తూ ఉంది. "ఉమ్, అదేలే, అంతేలేవే, అంతే, మాకెందుకు చెప్తావే" అనింది ప్రవల్లిక మీద కోప్పడుతూ లవంగి. వస్తున్న నవ్వుని పెదల లోపల బిగించుకొని పెట్టుకొని, ఇంకానా, ఇంకా చెప్పాలంటే కాసేపు ఆగిన తర్వాత బావి దగ్గరికి వస్తావు కదా, అప్పుడు అందరూ అక్కడికి రండే, అక్కడ చెప్తాలే వాడెటుంటాడో ఎలా ఉంటాడో అంటూ అని అరుగు మీద నుండి చక్కున దూకి దిగింది ప్రవల్లిక. హబ్బా, అదేనే అయోమయం అంటే. అబ్బబ్బో, ఈవిడ గారు జలకాలాటలకు పోయేటప్పుడు చెప్తారట. ఆ అవునులే, జలకాలాటల్లో హాయిగా గలగలలాడుతూ అప్పుడు కాబోయేవాణ్ణి ఊహించుకుంటూ చెప్తోందేమో అంటూ మొక్కచున్న పొత్తుల్ని గడుసరిగా కొరుకుతూ ఉన్న ప్రవల్లికని చూసి అనింది. అబ్బా, పొడుపు కథల మారిగి ఈ పంతాలేమిటే ప్రవల్లి అంటూ ఉసూరుమనింది లవంగి. అందరూ కిలకిలా నవ్వారు. నాకంటే బాగుండేవాడి దగ్గర గురించి ఏమి చెప్పనే అన్నది ప్రవల్లిక. ఆ అంటూ అందరూ వింతగా నోళ్ళెట్లా పెట్టారు. వాళ్ళ ఊహల కనిపెట్టిన దానిలా అద్దు అదుపు లేని దానిలా పిచ్చెక్కిచ్చి ఊహించుకుంటున్న వాళ్ళని చూసి పక్కపక్క నవ్వుకుంది ప్రవల్లిక. వెళ్ళిపోతున్న ప్రవల్లికను చూస్తూ, హబ్బా, ఇదేంటే పిచ్చెక్కినట్లు మాట్లాడుతుంది. అవునవును, పెళ్ళి అవబోతుందిగా, అందుకేలే ఎక్కుంటుంది పిచ్చి అంటూ అందరూ పక్కపక్క నవ్వారు. చీకటి పడ్డ తర్వాత రమ్మని చెప్పింది కదా, వెళ్దాం, ఇంకా ఏం కబుర్లు చెప్తుందో అంటూ ఆట పట్టించింది లవంగి. ఓహో, దేనికోసమే? జలకాలాటల కోసమా, లేక జతగాని మాటలు వినడానికా అని లవంగిని అడిగింది కుచలకుమారి. ఆమె ప్రశ్నకి అందరూ గలగలా నవ్వారు. చీకటి చిక్కగా పడుతుంది. ఆ చిన్న దీపపు వెలుగులో ఇల్లంతా కాంతిని నింపుకుంది అని గ్రహించి గుర్రాన్ని ఆపాడు దేవదత్. వస్తున్న వాళ్ళందరూ ఆగారు. గుర్రం మీద నుండి దిగి రాఘవాచారి కడుతున్న గుడి దగ్గరికి దడి తలుపులు ఉన్న ఆ తడిక లోపలికి వచ్చి లోపల అడుగుపెట్టాడు దేవదత్. ఎవ్వరూ కనిపించకపోవడంతో ఇంటిని మొత్తం కలయ చూశాడు. పౌర్ణిమ దాటి 4వ రోజు అవుతుండడంతో పూర్ణ వెన్నెలలో చూడడానికి బొమ్మరిల్లుగా ఆ ఇల్లు ముచ్చటగా కనిపించింది దేవదత్తుకి. రకరకాల ముగ్గులు వేసి ఉన్నాయి వాకిట. మల్లె మొక్కలు కనిపించాయి. ఇంట్లో ఎవరూ లేరా? రాఘవాచార్ల గారు, రాఘవాచార్ల గారు అంటూ పిలిచాడు దేవదత్. లోపల నుండి ఎలాంటి బదులు రాలేదు. ముక్కు పుటాల్ని తాకిన సంపెంగి వాసనని అటూ ఇటూ చూస్తూ మొక్కలు ఉన్నవైపు నడిచాడు. తెల్లగా విచ్చుకుంటున్న పువ్వులు, వెన్నెల అన్నీ నక్షత్రాల్లా కనిపిస్తూ ఉన్నవి. దేవదత్తుని ఆకర్షిస్తూ ఇటు తీసుకువచ్చిన సంపెంగ చెట్టు ఇంచుమించు అంతటా వేలాడుతూ కాగడాలతో చిత్రంగా కనిపిస్తూ ఉంది. చెట్ల మీద నుండి వస్తున్న గాఢమైన సువాసన నిండుగా పీల్చుకుంటూ పువ్వుల కోసం కలయ చూశాడు దేవదత్. పై కొమ్మల నుండి మధ్యలో వచ్చిన ఆకు రంగుల్లో నుండి కాస్త కాస్త లేత రంగుల్లో విచ్చుకుంటున్న ఆ సంపంగి పూలు కనిపించాయి. కోయడానికి పైకి తల ఎత్తి చూశాడు. అప్పుడే వంటగదిలో నుండి బయటికి వచ్చింది ప్రవల్లికా తల్లి సుమిత్ర. పువ్వులు కోయబోతున్న దేవదత్తును చూసి కంగారుగా, కొయ్యకు అని గట్టిగా కేక పెట్టింది. ఉలిక్కిపడిన దేవదత్ నొసలు ముడిచి ఉన్నపాటుగా వెనక్కు తిరిగి చూశాడు. పువ్వులు కోస్తున్నందుకే ఆ విషపు చెట్టుని తాకుతున్న గట్టిగా వారించింది ఎవరో అర్థం కాకుండా ప్రశ్నార్థకంగా చూశాడు దేవదత్. ఏమనుకోకండి, ఈ పువ్వులు ఎవరు కోసినా మా అమ్మాయి ఊరుకోదు అంటూ నసుగుతూ మొహమాటంగా చెప్పింది సుమిత్ర. ఆవిడ మాటలకు ఓ అవునా అని నవ్వుకుంటూ రాఘవాచారి గారు అంటూ సంశయంగా అడిగాడు దేవదత్. చారుల గారి కోసమా?
ఆయన ఆలయ పని మీద శిల్పాలు చెక్కడానికి వెళ్ళారు. పక్షమ రోజులకు గాని రారు. ఆయనతో ఏమైనా పని ఉంటే శిలాశ్రమానికి వెళ్ళి కలవండి అని చెబుతున్న సుమిత్ర కనుచివరలకు బయటికి ఆగి ఉన్న కొన్ని గుర్రాలను, వాటిపైనున్న వస్తున్న సైనికులను చూస్తూ విస్తరపోతూ ఉంది. ఆ బలగం ఎవరిది అన్నట్టు అటు చూసింది ఆమె. అది గమనించిన దేవదత్, నా పేరు దేవదత్, మమ్మల్ని రాజుగారు పంపించారు. మేము ఇతర రాజ్యాల నుండి వచ్చిన ప్రముఖ శిల్పాచారులను రాఘవాచారికి అప్పగించాలని వచ్చాం అని సమాధానంగా చెప్పాడు దేవదత్. ఆ మాటలు వినగానే కంగారు పోయింది సుమిత్రకి. అయ్యో, అవునా, మహారాజు గారి మనుషులా మీరు? ఇంట్లో అమ్మాయి కూడా లేదు, నీళ్ల కోసం బావి దగ్గరికి వెళ్ళిందే. రండి రండి, ఇలా రండి, అరుగు మీద కూర్చోండి, పానీయం ఏమైనా పుచ్చుకుంటారా అంటూ హడావిడిగా పడిపోతోంది సుమిత్ర. పర్వాలేదు, మీరేం ఇబ్బంది పడకండి, వీరికి రాఘవాచారిని అప్పగించాలి, అంతే, మేం బయలుదేరతాం అన్నాడు దేవదత్. ఆయన టానే జలపాతం దగ్గర ఉన్న శిలాశ్రమంలో ఉన్నారు, మీరు వీళ్ళని అక్కడికి తీసుకువెళ్ళి అప్పగించవచ్చు అని చెప్పింది సుమిత్ర. అలాగే, వెళ్ళొస్తానండి అని చెప్పి అక్కడి నుండి బయటికి నడిచాడు దేవదత్. గుర్రం ఎక్కి ముందుకు కదలగానే అతన్ని అనుసరిస్తూ గుర్రబండ్లు, సైనికుల అశ్వాలు అతని వెంట కదిలాయి. దేవదత్ ముందుకు కదులుతూనే ఉన్నాడు, కానీ అతని మనసు నిండా రాఘవాచారి ఇంటిలోని సంపెంగ పూలని కోస్తుంటే వాళ్ళ అమ్మాయి ఊరుకోదని చెప్పడం, ఆ అమ్మాయి మంచినీళ్ళ కోసం బావి దగ్గరికి వెళ్ళిందని చెప్పడం ఒకటికి 2 సార్లు గుర్తు చేసుకుంటూ ఆ అమ్మాయిని చూడాలన్న కుతూహలం కలిగింది. ఎలాగూ శిల్పాశ్రమానికి వెళ్ళాలంటే ఈ గ్రామం నుండి ఉత్తర దిక్కుగా ఊరు దాటే వెళ్ళాలి. బావి ఉత్తర దిక్కులోని గ్రామంలోనే చివర ఉంది కదా, దారిలో ఎదురవుతుందేమో చూద్దాం అని అనుకుంటూ గుర్రాన్ని నిదానంగా నడుపుతూ ఉన్నాడు దేవదత్. అప్పటికే అతనికి ఎదురుగా ఒక వయస్కురాలు కుండనెత్తుకొని పట్టుకొని వస్తూ కనిపించింది. దేవదత్ గుర్రం మీద నుండి పక్కకు ఒరిగి ఆవిడను చూస్తూ, రాఘవాచార్య గారి అమ్మాయి మంచినీళ్ళ బావి దగ్గర ఉంది అన్నారు, ఆమె అంటూ సంశయంగా అడిగారు. ఓ, శిల్పాచార్యుల గారి అమ్మాయా? ప్రవల్లిక ఆ బావి దగ్గరే ఉంది. ఇలా తిన్నగా వెళ్ళి కుడి చేతి వైపు మలుపు తిరగండి. ఆ మలుపు పెంట వెళ్తే ఊరి చివరన ఉంటుంది మంచినీళ్ళ బావి. ప్రవల్లిక అక్కడే ఉంది అని చెప్పింది ఆమె. ఆమె మాటలు వింటూనే చిరునవ్వుతో గుర్రం పక్కాలు కదిలించాడు దేవదత్. ముందుకు వెళ్తున్న దేవదత్తును చూసి, ప్రవల్లిక అంటే తెల్లని పరికిణీ వేసుకున్న అమ్మాయి అని గట్టిగా చెప్పింది ఆవిడ. ఆ మాటలు విని దేవదత్ చెవులు రింగున కారుబోగాయి. దేవదత్తుని అనుసరిస్తూ అతని వెంట 10 గుర్రాలు, 4 గుర్రపు పళ్ళు వెళ్తూనే ఉన్నవి. వాళ్ళందరినీ చూసి ఆశ్చర్యంతో కన్నులు తేలేసి నోరు తెలిసి ఉండిపోయింది ఆమె. ఇంతకు ఆమె పేరు ఛాయ. సరిగ్గా అదే సమయానికి మంచినీళ్ళ బావి చేద దగ్గరికి దొరికిన ప్రవల్లిక చెవిని గట్టిగా మెలివేస్తూ, అమ్మ దొంగ, ఇంత చేశాక నిన్ను వదులుతామనుకుంటున్నావా ఏంటి? ఏవేవో మధురమైన మాటలు చెప్తామని మా అందరినీ ఈ మంచినీళ్ళ బావి వద్దకు రమ్మన్నావు కదా, నీళ్లు తోడి మా మీద పోస్తావా ఏం? ఇక నిన్ను వదిలేది లేదు అని అన్నారు. ఆ రాబోయే వరుడు, ఆ కాబోయే మొగుడు ఎలా ఉంటాడో చెప్పే వరకు నీ ఆటలు సాగవులే, ఆ తర్వాత చూసుకో అంది లవంగి. అబ్బా అబ్బా, నొప్పిగా ఉందే, వద్దులవే లవంగి అంటూ లవంగి చేతిని వదిలించుకుంటుంది ప్రవల్లిక. తడిచిన పరికిణీని పిండుకుంటూ, అబ్బా వద్దులవే లవంగి, మనల్ని ఇక్కడికి రమ్మని ఆశ పెట్టి తల నుండి అరికాలి వరకు తడిపే తను మార్గం మటుకు చల్లగా చేసుకోవాలని చూస్తుంది అంది కుచలకుమారి. నేను పొడి బట్టలైనా తెచ్చుకుంటాను కంటే విన్నావు కాదు కదే, మామూలుగా వీధిలో వెళ్తుంటే ఎవరు చూస్తారోనని చచ్చేంత సిగ్గుగా ఉంది నాకు. ఇప్పుడు ఈ తడి బట్టలతో ఇంటికి ఎలాగే వెళ్ళడం? అందరి కళ్ళు నా మీదే ఉండవు అంటూ ప్రవల్లిక చెవిని ఇంకాస్త మెలబెట్టింది లవంగి. ప్రవల్లిక మీది అక్కసు తన జుట్టు మీద చూపించుకుంటూ, ఇది స్నానానికొచ్చి మనందరినీ చేయించింది స్నానం అంటూ తడిసిన జుట్టును విసురుగా గట్టిగా పిండుకుంటోంది సూర్యవతి.
తన చెవిని లవంగి చేతిలో నుండి వదిలించుకొని వాళ్ళందరి వంక చూస్తూ కిలకిలా నవ్వింది ప్రవల్లిక. ఆ నవ్వుని చూసి, "ఆ, ఇది కృష్ణుడి అంశలో పుట్టి ఉంటుందే తల్లి. నేను ముందే చెప్పాను కదా, ఈ బావి దగ్గర ఈ కబుర్లేంటి అంటే విన్నారు కాదు. బాబ్బా ఏసుగ్గా తయారై వచ్చాం. ఇప్పుడు చూడండి, దీనికి కాబోయే మొగుడి ఆకారం ఏమో కానీ మన ఆకారాల్ని భ్రష్టు పట్టించింది కదా. అలంకారాలన్నీ చెదిరిపోయాయి. ఈ తడి బట్టలతో బయటికి పోలేక చస్తున్నాం" అంటూ చిక్కుబడిపోయిన జుట్టును నిగారించు జాగ్రత్తగా పాయల నుండి విడదీస్తూ అనింది అచలకుమారి. "అబ్బా, ఇప్పటికైనా చెప్పవే తల్లి, నీ వాడు ఎలా ఉంటాడు" అని జారిపోతున్న కుచ్చుళ్ళని ఎత్తి పట్టుకుంటూ అడిగింది లవంగి. "సరే సరే, ఏడుద్దురుగాన్లే, చెప్తాన్లే. మా అత్తయ్య చెప్పింది వాడు నాకంటే బాగుంటాడని" అంది ప్రవల్లిక. "అబ్బా, అది సరేలేవే, ముందే చెప్పావుగా. ఆ కాబోయే వాడి ముఖం గురించి, వాడి లక్షణాల గురించి అవన్నీ చెప్పవచ్చు కదే. మీసం ఎలా ఉంటుంది, అలా ఎన్నో కబుర్లు చెప్పొచ్చు కదా. ఆ సంగతులేం చెప్పవే" అని అడిగింది సూర్యవతి. "మీసాలా?" దీర్ఘం తీసి, "అత్తయ్య ఉంటాయి అని చెప్పిందా, లేవని చెప్పిందా" అని తనలో తాను గుసగుస గుర్తు చేసుకుంటూ ఉంది ప్రవల్లిక మనసుల్లో లోతుల్లో ఏదో చప్పుడు చెవుల వరకు పాకింది. ఆ శబ్దం వింటూ కళ్ళు ఇంకా గట్టిగా మూసుకుంది ఆమె. మెల్లగా దగ్గరవుతున్న ఆ చప్పుడు రాత్రిళ్ళు కలల్లో ఆమెను అలరించే ఆ గుర్రపు స్వారీ శబ్దమే. దానితో పాటు గుర్రం మీద వచ్చే యువకుడి ఆకారము అన్నీ కూడా ఆమె తలుపులోకి వచ్చాయి. ఆ వెంటనే ప్రవల్లిక లోకేశ్వరి అత్తయ్య చెప్పిన రూపం గుర్తుకొచ్చింది. సరిగ్గా అప్పుడే గుర్రాలను స్వారీ చేస్తూ కాగడాలు పట్టుకొని బావి వైపు వస్తున్న రాజభటులు బావికి ఫర్లాంగు దూరంలో కనిపించారు. ఈ దారిన వస్తున్న వాళ్ళు ఎవరా అనుకుంటూ ఆసక్తిగా వాళ్ళందరూ చూడసాగారు. అందరికంటే ముందు నిలుచున్న ప్రవల్లిక ఆ గుర్రాలన్నీ తమ వైపే వస్తుండడం చూసి ఒకలాంటి జంకుతో వెనుకగా మిత్రురాళ్ల వెనుకకు తప్పుకుంది. గుర్రాల మీద వస్తున్న బలిష్టమైన మేలుజాతి గుర్రంలో వస్తున్నాడు దేవదత్. బావి దగ్గరికి వచ్చి ఆగాడు. అక్కడున్న ఆడపిల్లల్ని చూసి గుర్రంపై నుండి ఒక్క ఉదుపులో కిందికి దూకాడు. అంతే, 18 ఏళ్ల పరువపు ప్రాయాల్లో ఉన్న ఆడపిల్లలందరూ 2 అడుగులు వెనక్కు వేసి భయం భయంతో ఆ యువకుడి వంక చూడసాగారు. వాళ్ళు ఎవరో, ఎందుకు ఈ బావి దగ్గరికి వచ్చారో ప్రవల్లిక, సూర్యవతి, లవంగి, అచలకుమారి, కుచలకుమారిలకు అస్సలు అర్థం కావట్లేదు. ఈ మంచినీళ్ల బావి ఊరి చివరిగా ఉంటుంది. ఇది దాటి వెళ్తే అడవి గుండా ఠానే జలపాతానికి తప్ప మరే ఊరు వెళ్ళడానికి దారులు లేవు. అందున ఆడపిల్లలందరిలో ఆశ్చర్యం. ఇది మా ప్రాంతమన్న అధికారంతో అందరి నుండి ముందుకు వచ్చి ఒక అడుగు వేసి, "ఏయ్, ఎవరు మీరు? ఎందుకొచ్చారు ఇక్కడికి? ఇక్కడ మీకేం పని?" అని దబాయిస్తూ దేవదత్తుని ధైర్యంగా ప్రశ్నించింది లవంగి. "ప్రాణాన్ని నిలబెట్టే ప్రకృతి వరం నీరు. ఎవరైనా బావి దగ్గరికి ఎందుకొస్తారు?" అన్నాడు దేవదత్. దుడుకుగా ప్రశ్న వేస్తున్న దేవదత్ రూపాన్ని, మాట తీరకు పరవశమైపోయి సిగ్గుతో మాట రాక నిలబడిపోయింది లవంగి. "నీరు బావిలోనే మాత్రమే ఉండదు, ఊర్లల్లోనూ ఇండ్లల్లోనూ కూడా ఉంటుంది. ఎవరిని అడిగినా ఆనందంగానే ఇస్తారు. కానీ దానికోసం ఊరిని దాటి, దారిని దాటి ఇంత దూరం రానవసరం లేదు" అంటూ వెనక నుండి ముందుకు వచ్చి గడుసుగా సమాధానం చెప్పింది ప్రవల్లిక. ఇస్తారు, కానీ ఎంతమందికని ఇస్తారు? ఒకవేళ ఇచ్చినా అనుమానపడి, అభిమానపడి చేజాచి అడుక్కోవాల్సిందే కదా. అలా అడుక్కొని తీసుకోవడం నాకు ఇష్టం ఉండదు. అందుకే బావి దగ్గరికి వచ్చాం. తోడుకొని తాగడం మేలు కదా" అన్నాడు దేవదత్ బదులుగా. "అభిమానం, అహంకారం, అబ్బో, కొన్నిటికి చాలా దగ్గరగా ఉన్నట్లున్నారు." "నీటి దగ్గర కాదు" మూతి తిప్పుకుంటూ చెప్పింది ప్రవల్లిక.
దేవదత్ ఒక అడుగు ముందుకు వేసి ప్రవల్లిక అందానికి మైమరచి రెప్ప వేయకుండా చూడసాగాడు. వెన్నెలంత తెల్లగా ఉన్న ఆమె ముఖంలో గడుసరితనాన్ని మించిన ఆకర్షణ ఏదో కనిపించింది అతనికి. ఆ అతీతమైన ఆకర్షణకు లొంగిపోతున్న వాడిలా మెత్తబడిపోయాడు అతను. ప్రవల్లిక కళ్ళల్లో కళ్ళు పెట్టి గుచ్చి చూస్తున్నట్టుగా పట్టి చూస్తూ, మాకు మాత్రం ఈ మాత్రం వివరణ తెలియక ఇంత దూరం వచ్చాంలే. దానికంటే ముందు ఇది అమ్మాయిల రహస్య సమావేశ స్థావరం అని తెలిస్తే మేము ఇటువైపు కనీసం వచ్చేవాళ్లమే కాదు అన్నాడు. దేవదత్ వెనకల నిలబడ్డ వాళ్లలో కొందరు యువకులు ఒకేసారిగా ముసిముసి నవ్వులు నవ్వుకున్నారు. మాటల్లో మర్యాద, అంతరార్థంలో ఉన్న వెక్కరింపు, మేలవేత అతని మాటలు వింటూనే పట్టు చూస్తున్న అతని కళ్ళల్లో చిక్కుబడిన తన చూపుల్ని మరల్చుకోవడానికి ప్రయత్నిస్తూ ఉంది ప్రవల్లిక. ఆమె మీద నుండి కళ్ళు తిప్పకుండా మబ్బులు రాల్చే చినుకుల్లాగా విచ్చిన గొంతుకతో ఎదుర్చూస్తున్న చకోరంలా కనిపించాడు. మీ పేరేమిటో తెలుసుకోవచ్చా అన్నాడు అతను. తెల్లని ఛాయ, ఒత్తైన జుట్టు, నూనూగ మీసాలు, బలిష్టమైన దేహం ఒక్కసారిగా చూడగానే ఆకట్టుకునేలా ఉంది అతని రూపం. కానీ అతను తనను పోల్చిన పోలిక, ఆ ఆకారంలోని నిగూఢ అర్థమేదో ధ్వనించింది అని అనిపించగానే ప్రవల్లిక ముఖం ఎర్రబడింది. చిరుకోపంతో, చూడ్డానికి మంచివాళ్ల కనిపిస్తున్నారు, ఈ అతిమాటగారితనం తగ్గించుకోండి, బాగుంటుంది అన్నది విసురుగా ప్రవల్లిక. దేవదత్ ఒక అడుగు ముందుకు వేసి కాలుని నేల మీద మడిచి ఆ మోకాలి మీద కూర్చొని ప్రవల్లిక వైపు దోసడి పెట్టి, మాకు మంచినీళ్లు కావాలి, మీరు మంచివాళ్లలాగే కనబడుతున్నారు కదా, కాస్త మంచి తీర్థం దాహం చేసి పుణ్యం కట్టుకోవచ్చు కదా అంటూ ప్రవల్లిక వైపు మైమరచి చూశాడు. అంతే, తనలా తన ముందర కూర్చునేసరికి బిడియంతో వెనక్కి అడుగు వేసి ఏం చెయ్యాలా అన్నట్లు స్నేహితురాళ్ల ముఖంలోకి చూసింది ప్రవల్లిక. అచలకుమారి ముందుకొచ్చి ప్రవల్లికను పక్కకు లాగుతూ, అదిగో చేదా, ఇదిగో నీళ్లు, వెళ్ళి తోడుకు తాగండి చేదని బావిని చూపించింది. అక్క మాటలకి కొసరింపుగా, మొహమాట పడకండి, మీ అందరివే కాదు మీ గుర్రాల కడుపులు కూడా నింపగలదు మా బావి అని నవ్వుతూ పరిహాసపూర్వకంగా చెప్పింది కుచలకుమారి. బదులు సరిగ్గా సరిపోయింది అన్నట్లు అమ్మాయిలందరూ పక్కున నవ్వారు. వాళ్ళ సరదా మాటలకి నవ్వుకుంటూనే ఆ నీళ్ల చేతన అందుకుంటూ, ఈ గ్రామంలోని ఆడపిల్లలు చాలా అమాయకులని, వారికి నోటే మాట రాదని చాలామంది చెప్తుంటే విన్నానే అని చెలోక్తితో అన్నాడు దేవదత్. మగవాళ్ళలో సుతిమెత్తగా కనిపిస్తూనే బాగుల్లాగా ఉండేవాళ్ళు నూటికొక్కళ్ళు ఉంటారని మేము విన్నాంలే, ఇప్పుడు ప్రత్యక్షంగా చూస్తున్నాం అని మాటల్ని సాగదీస్తూ వెంటనే బదులు ఇచ్చింది ప్రవల్లిక. ఆమె ఇంకా గుచ్చి చూస్తూనే, మీరందరూ భలే గడుసు వాళ్ళలా ఉన్నారే, అయితే మీలో ఆ రాఘవాచారి గారి అమ్మాయి లేదన్నమాట అన్నాడు. ప్రవల్లిక బ్లిక్కి పడింది. రాఘవాచారి గారా? ఆయన మీకెలా తెలుసు అని కంగారుగా అడిగింది. రాఘవాచారి గారు మాకు బాగా కావాల్సిన వాళ్ళులే. ఇంతకీ మీలో వారి పుత్రిక ఎవరికైనా తెలుసా అని తనలో తానే నవ్వుకుంటూ అడిగాడు దేవదత్. తన తండ్రిని బాగా ఎరిగిన వారిలా మాట్లాడుతున్న అతన్ని చూస్తూ బిగసుకపోయి నిటారుగా నిలబడింది ప్రవల్లిక. రాఘవాచారి గారు మీకు బాగా కావలసిన వాళ్ళు అంటున్నారే, ఇక్కడ వారి పుత్రిక ఉంటే మీకు ఎందుకు తెలియట్లేదు అని ఆత్రుతతో గబగబా అడిగింది సూర్యవతి. సూర్యవతి ప్రశ్నలకు కొనసాగింపుగా, ఆ పుత్రికారత్నం గారితో మీకేం పనో, ముందు మీ పేరేమిటో చెప్పండి అని అడిగింది లవంగి. అతను ఏం చెప్తాడా అన్నట్టు ప్రవల్లిక కుతూహలంగా చూసింది. అమ్మాయిలందరినీ ఓరకంటితో గమనించి చూస్తూ, నా పేరు దేవదత్, మీ మాటలు వింటుంటే ఆ పుత్రికారత్నం గారు మీ మధ్యలే ఉన్నట్టుందే. నేను ఇప్పుడు రాఘవాచారి గారి కోసం ఆయన్ని కలవడానికి ఆయన శిల్పాశ్రమం వద్దకే వెళ్తూ ఉన్నాను, ఆయనతో ఏమైనా చెప్పమంటారా అని అడిగాడు దేవదత్. ఆ అడగడంలో అతను అందరి గురించి ఆయనతో చెప్తారేమో అన్న బెదిరింపు కూడా కనబడింది. అంతే, అతను చెప్పుతున్నది విని ఉలిక్కిపడి వెంటనే చలనం తెచ్చుకుంటూ, ఏయ్ చీకటి పడుతుంది, వెళ్ళిపోదాం రండే అంటూ ఊరి వైపు పరుగు తీసింది ప్రవల్లిక. ప్రవల్లి
ఆగవే, ఆగు అంటూ ఆమెను అనుసరించింది సూర్యవతి. ఆ వెనకే కదిలారు అచలకుమారి, కుచలకుమారి, లవంగిలు. ప్రవల్లి అన్న పేరు వింటూ ఆమె రాఘవాచారి గారి అమ్మాయి ప్రవల్లికే అని అర్థమయ్యింది. ఆమె వెంక పరీక్షగా చూశాడు దేవదత్. లీలగా కనిపిస్తున్న ఆమెను చూస్తూ ఆమెతో అతను మాట్లాడిన మాటలు గుర్తుకొచ్చి చిన్నగా నవ్వుకున్నాడు. కానీ అంతలోనే అనుమానంగా, మరి ఆమె తెల్ల పరికిణి వేసుకుని ఉండాలి అన్నది కదా అని అనుకున్నాడు. ఆలోచిస్తూ ముందుకు కదిలిన అతని కళ్ళలోకి బావి పక్కనే ఉన్న చెట్టుపైన వేలాడుతున్న తెల్లని పరికిణి, లంగా, ఓణి కనిపించాయి. ఆకాశంలో ఒక్కొక్కటిగా ప్రత్యక్షం అవుతున్న చుక్కలు కళ్ళు విప్పార్చుకొని ఉన్నట్లు చూస్తూ ఉన్నవి. శిల్పాశ్రమంలో గుడారాల బయట కాగడాలు వెలుగుతూ ఉన్నవి. ఎప్పుడు ఈ సమయానికి శిల్పులందరూ భోజనాలు పూర్తి చేసి నిద్రకు ఉపక్రమించేవాళ్ళు. ఇప్పుడు భోజనాలు పూర్తి చేయగానే అందరినీ సమావేశానికి రమ్మన్నట్టు చెప్పాడు శిల్పాచారి. శిల్పులందరూ ఆయన ముందు కూర్చున్న తర్వాత చెప్పడం మొదలుపెట్టాడు. మనం ఒక ఉన్నతమైన పని చేపట్టినప్పుడు దానిని సక్రమంగా పూర్తి చేయాలంటే మనలో దృఢమైన సంకల్పం, ఏకాగ్రత, పనిలో నిమగ్నమయ్యేందుకు మానసిక స్థితి ఉండాలి. ఇవే కాదు, మనం చేస్తున్న పనికి సంబంధించి పూర్తి అవగాహన కూడా మనకు ఉన్నప్పుడే ఈ ఉన్నతమైన పని మహోత్తరంగా తీర్చిదిద్దగలం అని తన ఎదుట కూర్చొని ఉన్న శిల్పులందరినీ ఉద్దేశించి మాట్లాడాడు రాఘవాచారి. అంటే మీరంటున్నది అని సందేహంగా అన్నాడు ఒక శిల్పి. అవును, యశోవర్మ మహారాజు గారు తలపెట్టిన ఈ మహాకార్యం చాలా గొప్పది, చారిత్రాత్మకమైనది. ఎందుకంటే సృష్టి ఎదుగుదలకు మూల కారణమైన శృంగారాన్ని, దాన్ని పూర్ణ పవిత్రతతో మన ముందు తరాల వారికి అందజేయడం సామాన్యమైన విషయం కాదు కదా. దానికి మన అవగాహన ఎంతో జోడించాలి, దానికి ఎంతో అభ్యాసం కావాలి అంటూ ఇంకా ఏదో చెప్పబోయాడు రాఘవాచారి. నిజమే ఆచార్య, అభ్యాసంతో అసాధ్యం కానిది ఏదీ లేదు. దానిని కూడా సుసాధ్యం చేయగలం. అలా చేయగల ఒకే ఒక ప్రాణి మనిషి మాత్రమే అన్నాడు మరో శిల్పి గజానందుడు. గజానందుడి మాటలు వినగానే నిరాశ, నైరాశ్యం నిండిన గొంతుతో సోమనాథుడు, అవునవును గజా, మానవుడు బుద్ధిజీవి, బలజీవి, ఆలోచనాశక్తి ఉన్నవాడు. కానీ తన మనసును తానే లొంగదీసుకోలేని అసమర్థుడు కూడా అన్నాడు. రాఘవాచారి సోమనాథుడి హెచ్చరిస్తున్నట్లుగా, ఈ సమయంలో ఈ చర్చలో మనసు గురించిన మాటలు అప్రస్తుతం సోమనాథ అని గంభీరంగా అన్నాడు. మన్నించమన్నట్టు సోమనాథుడు తల క్రిందికి వాల్చాడు. అతనిలాగే మరికొందరు ప్రధాన శిల్పాచార్యుడైన రాఘవాచారి అజమాయిషీలో శిల్పాలు చెక్కే పని కోసం ఇక్కడికి వచ్చి ఉన్నారు. వాళ్ళందరూ శిల్పాలు చెక్కేది మహారాజు యశోవర్మ గారు నిర్మించబోతున్న శిల్పాలయం కోసమే. ఆ శిల్పాలు ఏ ఏ రీతుల్లో ఉండాలో, ఎక్కడెక్కడ దేనికి సంబంధించిన శిల్పారవంలో ఉండాలో, ఏ దిక్కున ఏ ఏ మూలల్లో ఏ ఏ సంభాకృతుల్లో ఉండాలో వాటన్నిటికీ కూడా సంబంధించిన చిత్రలేఖనాలు, నమూనాలు తయారైనట్టు ఉన్నవి. వాటిలో స్తంభాల ఆకృతులు చెక్కే పనిని గురించి కొందరికి అప్పగించాడు రాఘవాచారి. దేవాలయ నిర్మాణంలో నలుమూలల నిలువున మధ్య మధ్యలో అడ్డంగా వచ్చే ఆకులు, పువ్వులు, తీగలు మొదలైన గ్రాసపట్టీల శిల్పాలను తయారు చేయడం మరికొందరికి అప్పచెప్పాడు. తన సొంతంగా కొందరు ప్రధాన శిష్యులతో పెట్టుకొని అత్యంత సున్నితంగా అప్రమత్తమైన శిల్పాల పని తాను చూసుకుంటూ ఉన్నాడు రాఘవాచారి. అంతరపత్ర శిల్పాలంటే పత్ర పువ్వుల నమూనాలకు అడ్డంగా సాగిపోయే 2 గ్రాసపట్టీల రాతి దిమ్మలు, వాటి మధ్య కొన్ని సంఘటనలు ప్రస్తుతమయ్యేలా, అతి జీవన శైలికి దగ్గరగా ఉట్టిపడేలా చెక్కబడేవి. వాటిని అంతరపత్ర శిల్పాలు అంటారు. వాటిలో
పైన బొమ్మలు ఏనుగులు, గుర్రాలు, సైనికుల వంటి జీవన విధానాలు ఉండే వరుస రాజసేన అంతర్పత్ర శిల్పాలయం అంటారు. స్త్రీ పురుషుల కలయిక, వాటికి సంబంధించిన శిల్పాలు, గ్రాసపట్టీల మధ్య ఉండే వాటిని రతిక అంతర్పత్ర శిల్పాలంటారు. సాధారణంగా అంతర్పత్ర శిల్పాలు అంటే ఏదైనా ఒక సంఘటన ఆధారంగా చెక్కబడతాయి. ఆ నిర్దేశితమైన సంఘటనలలో జీవన విధానాన్ని తీసుకురావడం అనేది సంఘటనకు ప్రాణం పోసేలా నమూనాల మీది కంటే వాటి మీద చెక్కే శిల్పాలపైనే ఎక్కువగా ఆధారపడి ఉంటుంది. అందుకే ఆ శిల్పులందరినీ మనుషుల్లోనూ, మాటల్లోనూ, చేతల్లోనూ శిల్పాలకు సంబంధించిన విషయాలు, ఊహలు ఉండేలా తన మాటలతోనే నిర్ణయిస్తూ ఉంటాడు రాఘవాచారి. సోమనాథుడి వంక మందలింపుగా చూసి ఆ తర్వాత రాఘవాచారి మిగిలిన శిల్పులను ఉద్దేశించి, నా మాటల్ని బాగా అర్థం చేసుకోండి. మన వెనుక తరాల మానవుడు సాధించిన విజయాలను, మన మార్గాన్ని స్ఫూర్తిగా తీసుకుంటే మనుషులు ఏదైనా సాధించగలరు. కానీ మనలోని అస్తవ్యస్తాలని, లోటుపాట్లని తలకెక్కించుకొని ఏ మాత్రము ముందుకు వెళ్ళలేం సరికదా, నిస్పృహలోకి జారిపోయి జీవచ్ఛాలం అయిపోతాం అని దృఢమైన కంఠంతో చెప్పాడు రాఘవాచారి. అవునవును రాఘవాచారి గారు, మీరు చెప్పింది 100% నిజం అన్నాడు ఇంకో శిల్పచారి కోదండపాణి. కళ్ళ నిండా నిద్ర కమ్ముకు వస్తుంటే రాబోతున్న ఆవలింతల్ని బలవంతంగా ఆపుకుంటూ, ఇంతకీ మనం ఇప్పుడిలా సమావేశపడడానికి కారణమేమిటి ఆచార్య అని అడిగాడు మరో శిల్పి రమణ. అదే చెప్పబోతున్నాను. మనం చేస్తున్న ఈ మహోత్తరమైన కార్యంలో సంపూర్ణతని పొందడం కోసం మనం కళింజ రాజ్యాధిపతి శ్రీ యశోవర్ధన మహారాజు గారు దండకారణ్య ప్రాంతపు రాజ్యాల్లో నివసించే మహాశిల్పుల్ని ఇక్కడికి రప్పిస్తూ ఉన్నారు. నా చిన్నప్పుడు మా తాత ముత్తాతల నోట దండకారణ్యంలోని కొన్ని కొండ గుహల ఆలయాల గురించి చాలాసార్లు వినే ఉన్నాను అన్నాడు రాఘవాచారి.